కానీ నరేష్ గారు ఇంత కెరియర్ జరుగుతున్నప్పుడు విజయ నిర్మల గారి అడ్వైస్ మీకు ఏ లెవెల్లో ఇచ్చేవారు అమ్మగా? విజయ నిర్మల గారు డోస్ ఇచ్చేవాళ్ళు అమ్మ. అడ్వైజ్ కాదు, అడ్వైజ్ కృష్ణ గారే. అడ్వైజ్ డోసు అంటే అదే నేను చెప్తున్నాను ఇందాక. విజయ నిర్మల గారు ఎట్లా అంటే ఎట్లయినమ్మా ఒక తల్లికి భయం ఉంటుంది ఎంతైనా. ఒక మగవాళ్ళతోనే ఎక్కువ కన్వర్స్ చేయగలడు ఆడవాళ్ళ కంటే. అందుకని తల్లికి చాలామంది చెప్పుకుంటారు. నాకు ఎక్కడ తప్పుదోవ పట్టినా నా డిసిప్లిన్ అప్పట్లో పాటించినా నన్ను ఒక గాడిలో పెట్టింది అయితే విజయనిర్మల గారి. కానీ టైం టు టైం ఆయన లాస్ట్ బ్రెత్ వరకు నేనున్నాను. అడ్వైజ్ అంటే కృష్ణ గారమ్మ. ఏమిస్తారు ఉదాహరణకి? ఎలాంటి అడ్వైస్? యు నేమ్ ఇట్ వెదర్ ఇస్ ప్రొఫెషనల్, పర్సనల్, ఫ్రమ్ మై రెమ్యునరేషన్స్. అంటే ఎంత అడగాలి? ఇప్పటికి కూడా నా సక్సెస్ ఇంకోటి ఏం చెప్తున్నానంటే, చాలామంది ఒక పాయింట్ వచ్చి స్లాబ్ రేట్ వేసేస్తారు రోజుకి ఎంత. ఆయన ప్రొడ్యూసర్ని అలా కాపాడేవాడు, నాకు కూడా చెప్పేవాడు. ఎందుకంటే నాకు అప్పట్లో ఇండస్ట్రీ అంత తెలిసేది కాదు. ఆయన తెలుసు ఇంటర్నల్గా ప్రతిదీ ఈజ్ అన్ అనలిస్ట్ అన్న. కృష్ణ గారిని అందరికీ ఏంటంటే ఒక గొప్ప యాక్టర్గా, సూపర్ స్టార్గా, పెద్ద ప్రొడ్యూసర్గా, స్టూడియో ఓనర్గా, పొలిటీషియన్గా తెలుసు. కానీ సినిమా అనాలిసిస్, ఏ థియేటర్లో ఎన్ని సీట్లు చినిగిపోయినాయి, ఎన్ని ఉన్నాయని అప్పట్లో చెప్పేవాడు. ఇవన్నీ రాకముందు అంత అనలిస్ట్. సో చెప్పేవాడు, ఈ ప్రొడ్యూసరు నా పిలిచి చెప్పేవాడు, కొంచెం వీక్గా ఉన్నాడు, నీకు తెలుసలేదు, ఇప్పుడు డబ్బులు అడగద్దులే అనేవాడు. ఎంత మంచితనం అండి. సో ఇవన్నీ కూడా నన్ను నిలబెట్టిన నేను అనుకుంటున్నాను. ఆయన్ని ఫాలో అయ్యాను చాలా. అదేవిధంగా ఒక సినిమాకి నేను డబ్బింగ్ చెప్పలేకపోయాను. మా అమ్మకి ఫస్ట్ సినిమాకి డబ్బింగ్ చెప్పలేదంటేనే ఆవేశం పొంగుకొచ్చేసింది. జంజాల గారు 4 సంపాలటికి బాలు గారు చెప్తారంటే అసలు జంజాల గారు అన్నారు, నరేష్ డబ్బింగ్ చెప్తే 10 సినిమాలు వస్తాయమ్మా ఖచ్చితంగా. ఎంత అందంగా చెప్పాడంటే ఆయన. అంటే మెడ్రాసు ధా పలకదు. అందరూ మెడ్రాస్, జయసుధ, శివరాజ్ కుమార్ అందరూ మెడ్రాసే కదా. எல்லா பிறந்து வளர்தான் மெட்ராஸ் படித்தது தமிழ் கலக்க விட்டுடுங்க, இதெல்லாம் தமிழ் படிப்போனா விடமாட்டாங்க. அதனால இதெல்லாம் நடந்து போச்சு. వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ భాష భా ఈ ఒత్తులు. జంజాల గారు ఏమన్నారంటే, నరేష్ డబ్బు చెప్తే ఖచ్చితంగా 10 సినిమాలు వస్తాయమ్మా, సినిమా హిట్ అవబోతుంది 4 సంవత్సరాలు. బాలు గారు డబ్బు చెప్తే 10 కాలాల పాటు ఉంటారు, నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. అబ్బా, ఎంత అందంగా చెప్తాడంటే. అలాగంటే బాలుగారు చెప్పించండి అని వెళ్ళిన తర్వాత డోసు తాట తీసుకుందాను. సిగ్గులేదు, ఓ తెలుగుడివి, ఓ డైరెక్టర్ కొడుకువి, నువ్వు తెలుగు డబ్బింగ్, నీకు డబ్బింగ్ థియేటర్ అప్పట్లో మాదే. ఫస్ట్ డబ్బింగ్ థియేటర్ మాదే, సెకండ్ డబ్బింగ్ థియేటర్ వీనస్ తర్వాత మాదే. స్వర్గీయ రామారావు ఓపెన్ చేశాను దాంట్లో. బాలకృష్ణని అక్కడే కలిశాను నేను, ఆ డబ్బింగ్ థియేటర్లోనే ఫస్ట్ టైం. సో నీ సొంత డబ్బింగ్ థియేటర్ పెట్టుకుని తెలుగు చెప్పలేవరా నువ్వు అని జంజాల గారికి ఫోన్ చేసి, నెక్స్ట్ సినిమాకి వాడు చెప్పాలండి మీ సినిమాకి అన్నాడు. తప్పకుండా మా బాధ్యత అని చెప్పించాడు. రైట్ అయిపోయింది. మళ్ళీ 10 సినిమాల తర్వాత ఒక సినిమాలకి ఒక ప్రొడ్యూసరు కొంచెం ఈ ఒక్క సినిమాకి డబ్బింగ్ చెప్పకపోతే బెటర్, అదేంటండి ఆయన కొంచెం చాలా ఇష్టం. బాలుగారు చెప్తే బాగుంటుంది. సార్ ఇంట్లో చంపేస్తాను సార్ మా మదర్, నా మాట చెప్పు నువ్వు. నేను ఎవరితో చెప్పుకోవాలి? ఇది మదర్తో చెప్తే అక్కడే తన్ని తరుగుతుంది బయటికి. ఇప్పుడు డబ్బు థియేటర్లో కూర్చోపోయాను. కృష్ణ గారి దగ్గర అడిగా, ప్రివ్యూ చెమటలు వచ్చేస్తుంది, వాళ్ళతో పాటు ప్రివ్యూ చూడాలి, చెమటలు వచ్చేస్తున్నాయి. పద్మాలయ స్టూడియోకి పరిగెట్టాను. 6 o'clock ప్రివ్యూ, 4 o'clock ఆయన పద్మాలయాలో ఉన్నాడు. ఇలా అయిపోయిందండి డబ్బింగ్, నేను ఎందుకు చెప్పలేదు అన్నాడు. ఇలా అన్నాడైనా బాగానే ఉంది కదా తెలుగు అంటే. ఏమో ఆయన ఉన్నాడు, తను గుర్తుపట్టలేదు, పట్టించుకోతాను. తను గుర్తుపట్టకపోవడం ఏంటి, ఆమె స్మెల్ వస్తే చాలండి పట్టేస్తుంది, ఏ గుర్తుపడుతుంది పో అన్నాడు. అయిన తర్వాత వాళ్ళు స్నానం చేసి వచ్చారు, డబ్బింగ్ ఇలా కూర్చోనండి కదా. సినిమా అయిపోయిన తర్వాత మంచి సినిమా వెళ్ళిపోయింది ఆమె. ఆయన నన్ను కళ్ళల్లో ఇలా చూశాడు, నేను ఆయన కళ్ళలో చూశాను, నవ్వాడు. అంటే ఆమెను అంత అర్థం చేసుకున్నాడు ఆయన. అంత సూక్ష్మంగా అర్థం చేసుకుంటే పట్టలేదు ఆమె అని అర్థమైపోయింది. లేదా చాలా టెన్షన్ పడుతున్నాడు, నువ్వేమనొద్దు అని అన్నాడు. అదే దట్ ఈస్ కృష్ణ గారు. ఆ పెంపకంలో పెరిగానే అది చాలు. సో
వాట్ ఈస్ ద క్వశ్చన్? అంటే బేసిక్గా అంటే ఎలా అడ్వైస్ ఇచ్చేవారు, ఎవరు ఇచ్చేవారు? ఇలాగా. సో రెమ్యూనరేషన్స్ మొదలుకొని అన్నీ కూడా కృష్ణ గారు మిమ్మల్ని ఆల్మోస్ట్ అన్నిట్లో నడిపించేసారు. మై గాడ్, షీఈస్ మై గాడెస్. లాస్ట్ వరకు కూడా మదర్ చనిపోయినప్పుడు ఐ వాజ్ షాటర్డ్ లైక్ ఎనీ అదర్ చైల్డ్. కానీ ఈయన ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం ఉండేది. అంటే రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ అంటారే అలా ఉండేవాడు. ఎంత ఒడిదొడుకులు, సూపర్ హిట్లు, నష్టాలు, జీరో చూసినా కూడా అలా ఉన్నాడు ఆయన. లాస్ట్లో ఇవన్నీ ప్రాపర్టీస్ ఇష్యూస్ అన్నప్పుడు కూడా నేను కూర్చుంటాను, నువ్వు మాట్లాడు, నేను చెప్తాను అనేవాడు. కూర్చునేవాడు నేను వచ్చి, అంతే అయిపోయేది పని. అంటే ఒక శక్తి, కృష్ణ గారు అంటే ఒక శక్తి. సో అలాగా టిల్ ఇస్ లాస్ట్ బ్రెత్. నేను ఆ రోజు నైట్ బాంబేలో ఉన్నాను, మాది క్లాస్ ఆఫ్ 80s రీయూనియన్ అవుతుంది. ఫోన్ చేశాడు ఆయన సాయంకాలం, ఎప్పుడు వస్తున్నావు అన్నాడు ఆయన. రేపు వచ్చేస్తున్నాను, అదే ఇవాళ నైట్ వచ్చేస్తున్నాను అన్నాను. నైట్ వచ్చి పడుకున్నాను, ఫోన్ వచ్చింది ఎలా అయిందని. సో లాస్ట్ కాల్ కూడా ఆల్మోస్ట్ నాతో మాట్లాడాడు ఆయన. సో బహుశా నా స్ట్రెంగ్త్ మదర్ ఎంతో, కృష్ణ గారు అంతే, అంతకన్నా ఎక్కువ కూడా అన్నారు. చాలా ఎంత షాటరింగ్ అంటే మీకు కూడా చిన్నపిల్లాడి మనస్తత్వం అప్పుడప్పుడు కనిపిస్తుంది నరేష్ గారు, ఫ్రాంక్లీ. అంటే ఆ డిపెండెంట్, మీరు పెద్దవాడు అయిపోయినా కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే ఒక చిన్నపిల్లవాడు అని అనిపిస్తారు. అంటే ఎమోషనలీ ఇట్ ఫీల్స్ లైక్ దట్. అంటే ఎమోషన్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, బేసికలీ ఐఎమ్ ఆ స్ట్రాంగ్ బిల్డ్ గా. చిన్నప్పటి నుంచి కూడా లెక్క చేసేవాడిని కదా, అమ్మ చెప్పినా కూడా లెక్క చేసేవాడిని. నాకు ఏది కావాలో చేసేవాడిని. యాక్టర్ అవుద్దని ఆమె, యాక్టర్ అవుతాను నేను, ఈ సినిమా చేస్తాను, ఈ సినిమా చేస్తాను. అన్ని బోల్డ్ డిసిషన్స్ ఆమెదే వచ్చింది నాకు. అంటే ఏదైనా అనుకుంటే చేసేయడం. అట్ ద సేమ్ టైం నాకు లాస్ట్ అంటే మధ్యలో ఐ షటర్డ్ డౌన్ ఐ వెంట్ జీరో. ఇంకా పాలిటిక్స్కి వెళ్ళిపోయి సినిమా జీరో అయిపోయి వెనక్కి తిరిగి వచ్చి అన్నీ నేను ఒంటరిగానే తీసుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను 40sలోకి వచ్చానో, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారో, అప్పుడు ఐ స్టార్టెడ్ బికమింగ్ క్లోజ్ టు దెమ్. ఐ హ్యాడ్ ద టైమ్ ఆల్సో. ఆ టైంలో అంత సినిమాలు ఉండేవి కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు నేను. అసలు మా అమ్మ నేను చాలా తక్కువ మాట్లాడుకునేవాళ్ళం. అది నాకు తెలిసేది కాదు. ఎందుకంటే ఆమె అప్పుడు చాలా బిజీ, తర్వాత నేను బిజీ. ఒకరోజు ఇద్దరు కూర్చున్నప్పుడు, మనం ఎందుకు మిగతా తల్లి కొడుకుల్లాగా ఉండటం లేదు అంటే ఏంటి అని, మన మనసు ఇప్పుడు మాట్లాడుకున్నామా అన్న. ఇద్దరం ఏడ్చేసాం. సో ఇవన్నీ కూడా చాలామంది సెలబ్రిటీస్ లైఫ్లో జరుగుతాయేమో, కొంతమందికి చెప్పుకోవాలని కూడా ఉండదు. అట్లీస్ట్ ఆ పాయింట్ నుంచి దట్ బాండింగ్ స్టార్టెడ్. ఇంకా అక్కడి నుంచి వి 3 of us బాండెడ్. కృష్ణ గారు, నేను, విజయమ్మ గారు. ఊటీ హౌస్ వెళ్ళిపోతే అక్కడే మేము ముగ్గురం, ఇంకెవరు ఉండేవాడు. వి ఎంజాయ్ దట్, ఆ ముగ్గురు షేర్ చేసుకుని దట్ స్పేస్. అందుకని ఆ ఊటీ హౌస్ కూడా ఒక దేవాలయంలాగా అలాగే పెట్టేశాం. ఇక్కడ వాళ్ళది దేవాలయంలాగా అలాగే ఉంటుంది. ఏ ఒక్క ఫోటో కూడా కలపలేదు. ఎందుకంటే నా మెమరీస్ అంటూ ఉంటే వీళ్ళే. నా చైల్డ్హుడ్ కానీ, నా అడల్ట్హుడ్ కానీ, మై గుడ్ బ్యాడ్ సఫరింగ్ హ్యాపీనెస్ అన్నిటికీ నిలబడింది వీళ్ళిద్దరే. కాబట్టి ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ పేరెంట్స్ లైక్ దట్. అబ్సల్యూట్లీ.